ఇళ్లల్లో, చేతుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఒచ్చాక మనుషులు నాశనం అయ్యారేమో అని డౌట్ నాకు. ఎందుకంటే, ఇదివరకు మేము స్కూల్‌లు చదివే రోజుల్లో, కాలేజీలు చదివే రోజుల్లో టీవీ అంటే దూరదర్శనే మాకు. అది గూడా వారంలో ఒక రోజొచ్చే అరగంట చిత్రలహరి. అందులో ఆ పాటలు గూడా ఎప్పుడో ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలలో కనబడతా ఉంటుంటాయి. రామాయణం, మహాభారతం ఆదివారం పూట ఒక అరగంట. ఇంతే లైఫ్. మిగతా టైమంతా మా సొంతమే. ఆడుకుంటామా, తిరుగుతామా, నడుస్తామా. మా ఫ్రెండ్స్ అందరం మా ఫ్రెండ్స్ కొంతమంది ఎట్లుండేవాళ్ళు పెద్దవాళ్ళు మేము కుమ్మరిపాలెం సెంటర్‌లో ఉండేవాళ్ళం. తర్వాతనొచ్చి 4 స్తంభాల సెంటర్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మధ్యలో ఉన్నటువంటి రామాలయం సెంటర్‌లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ తర్వాతన డౌన్‌లోకెళ్తే 4 స్తంభాలు డౌన్‌లోకెళ్తే ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. ఇట్లాగా నేను బయలుదేరి ఒక్కొక్కళ్ళని కలుపుకుంటూ అందరం కలిసి అట్లా బయలుదేరి ఆ సితారా సెంటర్ మీద నుంచి ఆ భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్‌లో నుంచి మళ్ళీ అట్లా తిరిగి భవానీపురం రోడ్‌లోకొచ్చి స్వాతి థియేటర్ వైపు నుంచి ఇంటి దగ్గరికి. అంటే ఎన్ని కిలోమీటర్లు నడుస్తాం చూడండి రోజు. అంత అన్ని కిలోమీటర్లు నడుస్తా ఉండేవాళ్ళం. ఆ తర్వాతన అంటే విడి రోజుల్లో ఒక ఎత్తు ఆదివారాలు వచ్చిందంటే మాట్లాడుకునేవాళ్ళం, సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇదుండేది. తర్వాతన ఫ్రెండ్స్ అయినా, బంధువులైనా సరే ఫంక్షన్ ఏదన్నా ఉందంటే అప్పుడు ఊరేగింపు అంటే చూడండి. మా చిన్నప్పుడు తెలిసిన ఊరేగింపులేవు. మేము యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా ఊరేగింపు అంటే ఒక ఫ్యామిలీ పెళ్ళికి వెళ్ళాము అంటే ఫ్యామిలీ అమ్మాయితో పాటు దీనికి వెళ్ళేది ఒక వర్గం. ఊరేగింపుకి. అబ్బాయితో పాటు ఊరేగింపుకి ఒక వర్గం. అంటే ఎవరి వైపునెళ్తే వాళ్ళ వైపు. ఊరేగింపుకి ఒకళ్ళు, అలాగే అమ్మాయితో పాటు పెళ్లి కూతురిని చేసే చోట ఒకళ్ళు, ఇట్లాగా కొన్ని సిస్టమ్స్ పెట్టుకునేవాళ్ళు. ఇవాల్టి రోజున పెళ్ళంటే భోజనం చేయడానికి ఎళ్తున్నాం అన్నట్టు మాత్రమే ఉంది. ఇయన్నిటి వల్ల ఏమైపోతుంది, మనం కూర్చోవడం ఎక్కువైపోయింది, తిరగడం తక్కువైపోయింది, శారీరక శ్రమ తక్కువైపోయింది. దానికి తోడు ఇదివరకు ఇంటి వంట 99% బయట తిండి 1%. ఇప్పుడు ఇంటి తిండి 30%, బయట తిండి 60%. ఓ 10% ఎక్కడ తింటామో తెలియని తిండి తింటున్నాం. ఈ ఇంపాక్ట్ ఏమైపోతుంది, ఊబకాయాలొస్తున్నాయి. ఊబకాయంతో షుగరొస్తుంది. దేశంలో ఈ సంఖ్య పెరిగిపోతోందన్నది పేపర్‌లలో చదువుతాం. కానీ మన గురించి మనం చర్చించుకోలేకపోతున్నాం అన్నది స్పష్టంగా తెలుస్తోంది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత జరిగిన సర్వేలో 2023, 24 715 జిల్లాల్లో 6,79,000 మంది ఇళ్ల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించినటువంటి లెక్కలో షుగర్ ఎక్కువవుతుంది, ఊబకాయం ఎక్కువవుతోంది అన్నటువంటి విషయం తేలింది. శరీర ఎత్తు, బరువు నిష్పత్తి BMI 25 అంతకన్నా ఎక్కువ ఉంటే అధిక బరువు ఊబకాయంగా పరిగణిస్తారు. దీని ప్రకారం చూస్తే SFHS 5లో 15-49 ఏళ్ల మహిళల్లో 24% మంది అధిక బరువు ఊబకాయాలు కాగా SHFS 6లో 30.7% పెరగడం అన్నటువంటిది గుర్తించాల్సిన అంశం. మన శరీరాన్ని మనమే, మన ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలి. లేకపోతే పేపర్‌లలో వార్తల్లో చదువుకుంటుంటాం. ఆ తర్వాత మనమేంటి అన్నటువంటిది మనం తగలేసే ఆస్పత్రుల సొమ్ముతో లెక్క తేలుతుంది.